గురుభ్యో నమః. మొదటి భావంలో రాహు, లగ్నంలో రాహు. మొదటి భావంలో రాహు ఉంటే జాగ్రత్తగా ఉండండి. తప్పు దిశలో అడుగు పడితే జీవితం హఠాత్తుగా విచ్ఛిన్నం అవుతుంది. దాన్ని తప్పించుకోవడానికి ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి. మొదటి భావంలో రాహు ఉంటే, రాహు మంచిగా ఉంటే వ్యక్తికి ఆకర్షణీయ వ్యక్తిత్వము, కీర్తి, విజయం మరియు తీక్షణమైన బుద్ధిస్తుంది. కానీ చెడుగా ఉంటే గందరగోళం, కోపము, తప్పు నిర్ణయాలు మరియు ఆరోగ్య సమస్యలు తీసుకురాగలదు. సరైన చర్యలు మరియు సరైన దిశను అనుసరించేలా చేస్తే ఈ రాహు మీకు లాభదాయకంగా ఉంటుంది. మొదటి భావంలో రాహు ఉంటే కనుక జాతకంలో రాహు గురించి ప్రజల మనసులో తరచుగా భయం ఉంటుంది. ఎందుకంటే దీని పేరు విన్న వెంటనే నకారాత్మక భ్రమ, హఠాత్తుగా మార్పులు మరియు ఇబ్బందుల గురించి ఆలోచన ప్రారంభమవుతుంది. కానీ నిజమైన సత్యం ఏంటంటే రాహు ప్రతి చోట చెడుగా ఉండడు. కొన్నిసార్లు ఇదే రాహు మనిషిని ఉన్నత స్థితి తీసుకెళ్తుంది, జీవితంలో అతను ఊహించని అవకాశాలు ఇస్తుంది. ప్రత్యేకించి రాహు మొదటి భావంలో ఉన్నప్పుడు దాని ప్రభావం మరింత తీవ్రతరంగా ఉంటుంది. ఎందుకంటే మొదటి భావం మీ శరీరం యొక్క స్వభావం, ఆత్మవిశ్వాసం మరియు మీ జీవితం యొక్క ప్రారంభం, మీ గుర్తింపు మరియు ప్రజల ముందుకు మీ ఇమేజ్ని సూచిస్తుంది. మొదటి భావంలో రాహు ఉండడం వల్ల వ్యక్తి యొక్క ఆలోచన చాలా అసాధారణంగా మారుతుంది. ఇలాంటి వ్యక్తి సాధారణంగా గుంపు నుండి భిన్నంగా ఆలోచిస్తాడు, రిస్క్ తీసుకోవాలని వెనకాడు, మరియు జీవితంలో ఏదో విభిన్నత చేయాలని కోరుకుంటాడు. అనేక సార్లు అలాంటి వ్యక్తికి కీర్తినిస్తుంది, ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది మరియు డబ్బును కూడా హఠాత్తుగా పెంచగలదు. మరియు మరోవైపు ఇదే రాహు గందరగోళం, తొందరపాటు, కోపం, అతి ఆలోచన మరియు తప్పు వ్యక్తుల సహవాసం వంటి ఇబ్బందులను కూడా తీసుకురావచ్చు. అందువల్ల రాహు మొదటి భావంలో కేవలం చెడు ఫలితాన్ని మాత్రం ఇవ్వదు అని అర్థం చేసుకోండి. దీనికి మంచి చెడు రెండు అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా సరే చర్యలు తీసుకుంటే తమను తాము సరైన దిశలో ఉంచుకుంటే రాహు బలమైన గ్రహంగా మారే జీవితాన్ని పైకి లేపగలదు. ఈ సమతుల్యతను అర్థం చేసుకోవడానికి మొత్తం మీకు ఈ వ్యాసం చాలా ఉపయోగపడుతుంది. మొదటి భావంలో రాహు యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే, రాహు లగ్నంలో ఉన్నప్పుడు వ్యక్తి యొక్క మెదడు చాలా వేగంగా పనిచేస్తుంది. ఇది గుంపు నుండి భిన్నంగా ఆలోచించేలా చేస్తుంది. తమ జీవితాన్ని తమ షరతుల ప్రకారం గడపాలనుకునే వారికి వ్యక్తులను తయారు చేస్తుంది. అలాంటి వ్యక్తులు తరచుగా ప్రజాదరణ పొందుతారు, మాటల్లో ప్రభావం ఉంటుంది, ప్రజలతో వ్యవహరించడంలో నిపుణులుగా ఉంటారు, కొత్త పనులు చేసేప్పుడు చేతులు కలుపుకోవడానికి భయపడరు. ఈ స్థానం వ్యక్తిని ఆకర్షణ వ్యక్తిత్వాన్ని ఇస్తుంది. ప్రజలు ఇలాంటి వ్యక్తికి మాటలను విని త్వరగా నమ్ముతారు. కొన్నిసార్లు ఇవి అతి ఆత్మవిశ్వాసం కారణంగా తప్పు దిశలు కూడా వెళ్ళవచ్చు. మొదటి భావంలో రాహు ఉంటే సానుకూల ప్రభావాలు. రాహు శుభ ఫలితాలు ఇస్తుంటే అది జీవితాన్ని అనేక రకాలుగా మెరుగుపరుస్తుంది. హఠాత్తుగా విజయం. ఈ పరిస్థితుల్లో అనేక సార్లు ఎక్కువ కష్టపడకుండానే విజయం లభిస్తుంది. మార్గాలు స్వయంగా తెరుచుకుంటాయి. వ్యక్తిత్వంలోనూ చరిష్మా అంటుంది ఉండదు. ఇలాంటి వ్యక్తికి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు అతని వైపు ఆకర్షితులవుతారు. అతని మాటలకు విభిన్నమైన ప్రభావం ఉంటుంది. బయట ఆలోచన. రాహు సృజనాత్మకత పెంచుతుంది. ఇలాంటి వ్యక్తులు కొత్త ఆలోచనతో వస్తారు. అనేక సార్లు ఇది జీవితంలో పెద్ద మార్పు తెస్తారు. కీర్తి మరియు ప్రజల మద్దతు. రాహు మొదటి భావంలో బలోపేతం చేస్తే వ్యక్తి రాజకీయాలు, మీడియా, సోషల్ మీడియా, నటన లేదా పబ్లిక్ ప్లాట్ఫామ్లో పేరు సంపాదించగలడు. మొదటి భావంలో రాహు యొక్క ప్రతికూల ప్రభావాలు. రాహు చెడు ఫలితాలు ఇస్తుంటే ఇబ్బంది కూడా పెంచగలడు. కొన్నిసార్లు సాధారణ ఇబ్బందులు కూడా ఉంటాయి. మానసిక గందరగోళం మరియు అతి ఆలోచన చాలా వేగంగా మారుతుంది. కానీ అదే కారణంగా మెదడు ప్రశాంతంగా ఉండదు. నిర్ణయం తీసుకోవడంలో గందరగోళం ఉంటుంది. కోపం మరియు తొందరపాటు. అలాంటి వ్యక్తులు చిన్న చిన్న విషయాలకు చిరాకు పడుతుంటారు మరియు కొన్నిసార్లు పనిని ఆలోచించకుండా చేసేస్తారు. తప్పు స్నేహితుల సహవాసం. అనేక సార్లు తప్పు నిర్ణయాలు మరియు తప్పు సహవాసం జీవితాన్ని గందరగోళం చేస్తుంది. ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు. మొదటి భావం శరీరానికి నివాసం. అందువల్ల రాహు ఉండడం వల్ల తల, మెదడు, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రాహు శాంతింపజేయడానికి సులువైన ప్రభావవంతమైన చర్యలు, పరిహారాలు అన్నమాట. రాహు ఇబ్బంది ఇస్తుంటే ఈ చర్యలు చాలా లాభదాయకంగా ఉంటాయి. దుర్గామాత పూజ చేయండి. రాహుపై దుర్గాదేవికి నియంత్రణ ఉంటుంది. రోజు దుర్గా చాలీస చూడడం చాలా లాభదాయకంగా ఉంటుంది. నల్ల నువ్వులు దానం చేయండి. శనివారం నల్ల నువ్వులు లేదా నీలి రంగు బట్టలు దానం చేయడం వల్ల లాభం ఉంటుంది. మద్యం, మత్తు పదార్థాలకు మరియు అబద్ధం నుండి దూరంగా ఉండండి. రాహు చెడుపరచడంలో విషయాల పాత్ర చాలా పెద్దది. వీటి నుండి దూరంగా ఉండండి. మంచి వ్యక్తుల సంప్రదింపులలో ఉండండి. సకారాత్మక
వ్యక్తుల మధ్య ఉండడం వలన రాహువు యొక్క చెడు ప్రభావం తగ్గుతుంది. నీలం రంగు బట్టలు తక్కువగా ధరించండి. కొన్నిసార్లు గాఢ నీలం యొక్క రంగు అధికత రాహువును దూకుడుగా మార్చగలదు. ఎవరెక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి మళ్ళీ మళ్ళీ మోసం జరుగుతుందో, ఎవరి మనసులో ప్రతి సమయం అస్థిరత ఉంటుందో, ఎవరి ఆర్థిక జీవితం హఠాత్తుగా ఉంటుందో, ఎవరి కోపం నియంత్రణలో ఉండదో అలాంటి వ్యక్తుల జాతకంలో రాహు లగ్నంలో బలహీనమైన స్థితిని చూపగలదు. ధన్యవాదాలు.